శ్రీ గురుభ్యో నమః. దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంత్ మరణాన్ముక్తి. అంటే చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకున్న, తిరువారూరులో జన్మించిన, అరుణాచలేశ్వరుని స్మరించుకున్న, కాశీలో మరణించిన ముక్తి లభిస్తుంది అని చెప్పి, అంటే జీవుడు తన జీవితంలో ఖచ్చితంగా దర్శించి తీరవలసిన క్షేత్రాలు ఇవి. ఏంటది? తిరువారూరులో జన్మించడం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ మిగిలిన క్షేత్రాలైనటువంటి చిదంబరం, అరుణాచలం, ఈ కాశీ లాంటి క్షేత్రాలను ప్రయత్నపూర్వకంగా అయినా మనం దర్శించాలి. మన ఆధ్యాత్మిక జీవన గమనంలో పై క్షేత్రాలను దర్శించిన తరువాత కలిగే మార్పులను మనం ఖచ్చితంగా గుర్తించగలం. ఈ క్షేత్రాల ప్రాశస్త్యం అలాంటిది. మరి ఇందులో మనకి పురాణాల్లో ఏమని చెప్తున్నారు? కల్పం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టి సాగించేటటువంటి సామర్థ్యం పొందటానికి, తపస్సు చేసుకోవటానికి, ప్రకృతి మొత్తం జలరాశితో నిండి ఉన్న సమయంలో పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించినటువంటి భూఖండమే ఈ కాశీ. దీని మీద కూర్చుని బ్రహ్మదేవుడు అనేక లోకాలను, నక్షత్రాలను, భూమిని సృష్టించాడు అంటారు. ఆ తర్వాత దేవతలు, ఋషులు వాళ్ళు విన్నవించుకున్న మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే భూమి మీదకి దించి నిలబెట్టాట. అదే కాశీపట్టణం అని వ్యాసుల వారు శివపురాణంలో వివరించారు. కాశీలో బ్రహ్మదేవుడు, యమునితో సహా దేవతలు ఎవ్వరికీ కూడా ఇక్కడ ఎటువంటి అధికారం లేదని, కేవలం ఈశ్వరునికి, ఆయన పరివార దేవతలకు మాత్రమే ఇక్కడ అధికారం ఉంటుందని, బ్రహ్మదేవుని సృష్టి ప్రళయకాలంలో నశించినా కూడా ఈ కాశీ నగరం చెక్కు చెదరదు అని చెప్పి మనకి ఈ పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ కాశీ గురించే. ఆ కాశీలో వెలిసినటువంటి తల్లి విశాలాక్షి. ఈ తల్లే మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి శక్తిపీఠం. కాశీ విశాలాక్షిని దర్శిస్తేట వివాహం కాని కన్యలకు త్వరగా వివాహం అవుతుందిట. కాశీ యాత్ర అనగానే మనకేం గుర్తుకొస్తాయి? పవిత్ర గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, డుంటి గణపతి, కాలభైరవుడు, ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి. ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసింది. సతీదేవి చెవి పోగుపడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రం ఇది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా కావడంతో అందరికీ ఈ క్షేత్రం ఆరాధ్య నిలయం. ఆ ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రాల్లో ఇదొకటి. ఈ క్షేత్రం కూడా ఒక మహాశక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠం విశాలాక్షిదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో 2 రూపాలతో దర్శనమిస్తుందిట. ఒక రూపం స్వయంభువు, మరొక రూపం అర్చామూర్తి. ముందు ఆలయంలోకి ప్రవేశించగానే మొట్టమొదట అర్చామూర్తిని, తర్వాత స్వయంభువుని దర్శించుకోవాలట. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది అని అర్థం. ఈ దేవి కొలువు తీరినటువంటి అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రం వారణాసి. అమ్మ కొలువైన శక్తి క్షేత్రం కాశీ. ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాశీనే వారణాసి అని కూడా పిలుస్తారు. వరుణ మరియు అసి అనేటటువంటి నదులు కలిసి ప్రవహించే ప్రదేశమే ఈ వారణాసి. ఈ వారణాసి భారతీయులందరికీ ఆరాధ్య పుణ్యక్షేత్రం. సప్తమోక్షపురాల్లో ఒకటిగా ఈ కాశీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రంలో కొలువు తీరినటువంటి విశ్వేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా కూడా ఈ క్షేత్రం పేరు పొందింది. గంగానదీ తీరంలో మీర్ ఘాట్ వద్ద కాశీ విశ్వేశ్వరునికి గుడికి కొంత దూరంలో విశాలాక్షి అమ్మవారి క్షేత్రం ఉంది. ఆ తల్లి కర్ణకుండలాలు అంటే కళ్ళు, చెవిపోగులు ఈ కాశీలో పడినట్లు ప్రతీతి. అందుకే ఇక్కడ అమ్మవారిని మణికర్ణిక అని కూడా పిలుస్తూ ఉంటారు. మణికర్ణికగా విశాలాక్షి శక్తిపీఠం ఆవిర్భవించిందని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈమెనే విశాలాక్షి దేవి అని, విశ్వలక్ష్మీదేవి అని కూడా పిలుస్తారు. వారణాసిలో సతీదేవి కన్నులు పడిన కారణంగా ఇక్కడ కాజలి పండుగకు ఎంతో విశిష్టత ఉందిట. అక్కడ వారణాసిలో ఈ పండుగను మహిళలు ఆచరిస్తారు.
విశాలాక్షి ఆలయంలో కాజలి పండుగను కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా భాద్రపద శుద్ధ తది నాడు వారణాసిలో కాజలి ఉత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ కాశీలో కొలువైనటువంటి శివుడు కాలభైరవుడు అందరికీ తెలిసిందే. ఈ ఆలయాలకు 2 వీధులు దక్షిణంగా ఉండే వీధిలో విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈ విశాలాక్షి దేవి ఆలయంలో శ్రీచక్రం ఉండటం విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడ అమ్మవారికి పురాతన విగ్రహం ఉద్భవమూర్తిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి విగ్రహానికి వెనక వైపున ఒక విగ్రహం ఉంది. ఆలయంలో అమ్మవారు బంగారు తొడుగుతో దర్శనమిస్తారు. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్పమాలాంకృతురాలైనటువంటి ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారిని గౌరి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం చూసినట్లయితే ఈ క్షేత్రంలో పార్వతీదేవి అన్నదానం చేయటం వలన పార్వతీదేవిని అన్నపూర్ణగా కూడా కొలుస్తుంటారు. ఈ తల్లిని కాశీలో అన్నపూర్ణేశ్వరిగా, మరొక అంశతో కాంచీలో కామాక్షి మాతగా కూడా కొలవబడుతుంది. ఈ కాశీలో విశాలాక్షి మాత దేవాలయం అన్నపూర్ణ ఆలయానికి అతి సమీపంలోనే ఉందిట. ఈ ఆలయ గోపురం దక్షిణాది సాంప్రదాయ శైలిలో ఉంటుంది. విశాలాక్షిని పురాణాల్లో విశ్వాన్ని పరిపాలించే రూపంగా వర్ణించారు. తంత్రాలలో ఆమెను మహాకాళిగా వర్ణించారు. కాశీలో మరణిస్తే వారికి ఆమె కర్మబంధాలను తొలగిస్తుంది. కాశీ విశ్వనాథుడు మహాకాల రూపం ధరించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కాశీలో మరణించిన వారికి శివుడు వారి యొక్క ఆత్మ చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని చెప్తూ ఉంటారు. స్కాంద పురాణం ప్రకారం వారణాసిలో వ్యాస భగవాన్కి ఆయన శిష్యులకు 7 రోజుల పాటు ఎవరు భిక్ష వేయలేదు. దానికి ఆయనకి విపరీతంగా కాశీపై కోపం వచ్చి శపిస్తాడు. అప్పుడు విశాలాక్షి దేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాస భగవానుణ్ణి అతని శిష్యులను ఆతిథ్యానికి ఆహ్వానించింది. వారందరికీ విశాలాక్షి విశ్వేశ్వర దంపతులు షడ్రసోపేత మృష్టాన్న భోజనం పెడతారు. వ్యాసుడు కాశీపట్టణాన్ని శపించడం మహానేరంగా భావించినటువంటి శివుడు వ్యాసుడిని కాశీక్షేత్రం నుండి బహిష్కరిస్తాడు. అప్పుడు అన్నపూర్ణ మాత అంటే విశాలాక్షి దేవి దాంతో ఈ వ్యాసుడు శివుడి కాళ్ళ మీద పడి తప్పు మన్నించమని కోరతాడు. అప్పుడు వ్యాస నిష్కాసనం చరిత్ర సృష్టిస్తుందని ఆ తల్లి ఊరడించి మళ్ళీ తప్పక వ్యాసునికి కాశీలో ప్రవేశించే అనుమతిని ఇస్తానని చెప్పి విశ్వేశ్వరుడు చెప్తాడు. అన్నపూర్ణ మాతలాగే విశాలాక్షి మాత కూడా శివుడికి భోజనం సమకూరుస్తూ ఉంటుంది. కాబట్టి విశాలాక్షి పెట్టిన భోజనానికి తృప్తి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి ముఖ్య దేవతగా ఉండే యోగ్యతను తల్లికి కల్పిస్తాడనమాట. చాలా కాలం అన్నపూర్ణ మాత అంటే విశాలాక్షి దేవి అని భావించేవారు. కాలక్రమంలో ఈ 2 వేరువేరు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాథుని గుడికి దగ్గరలో అన్నపూర్ణ ఆలయం ఉంటే దీని కొంచెం దూరంలో విశాలాక్షి ఆలయం ఉంటుంది. వివాహం కాని కన్నెపిల్లలు గంగా స్నానం చేసి నిష్ఠతో విశాలాక్షిని అర్చిస్తే త్వరలో అనుకూలుడైనటువంటి భర్త లభిస్తాడని విశ్వాసం ఉంది. ఈ నల్లరాతి అమ్మవారి విగ్రహాలు ఎంతో తేజంగా ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గవి భాద్రపద మాసంలో జరిపేటటువంటి ఉత్సవాలు. ఇక్కడ దగ్గరలో మణికర్ణిక ఘట్టంలో ఎంతోమంది భక్తులు వచ్చి స్నానాలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవతలందరూ గంగానదిలో ఈ మణికర్ణిక ఘట్టంలో పుణ్యస్నానాలు చేస్తారనే నమ్మకం ఉంది. మహిమాన్వితమైనటువంటి ఈ పుణ్యభూమిలో కొలువైన విశాలాక్షి దేవిని నవరాత్రుల సందర్భంగా దర్శించుకునే వాళ్ళందరికీ కూడా సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని మనకి పురోహితులు సూచిస్తున్నారు. ఈ కాశీ విశాలాక్షి ఆలయం చుట్టూ చూడదగ్గ పుణ్యక్షేత్రాలు, కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ శివలింగాలు ఎన్నో ప్రతిష్ఠించి ఉన్నాయి. గర్భగుడిలో అమ్మవారితో పాటు ఆదిశక్తి కూడా కొలువై ఉంది. అమ్మవారి ఎదురుగా ఉన్న మహిమాన్వితమైన శ్రీచక్రంను భక్తులు తాకి దర్శించుకోవడానికి అందుబాటులో ఉంటుందట. కాశీలో 7 ఆవరణలలో 56 మంది గణపతులు ఉన్నారు. అందులో డుంఠిరాజ గణపతి ప్రసిద్ధి చెందినవాడనమాట. ఈయనే కాశీలోని 7 ప్రాకారాల్లోనూ 56 గణపతులుగా రూపమెత్తి విరాజిల్లాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇందులో 10 గణపతులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
ఇంకా ఏంటి, మార్కండేయ మాధవ టెంపుల్, భరతమాత మందిరం, కాలభైరవ టెంపుల్, అన్నపూర్ణ గుడి, దుర్గ గుడి, బిర్లా టెంపుల్, వ్యాస టెంపుల్, తిలబండేశ్వర ఆలయం, ఇలా చూడదవలసినటువంటి గుళ్ళు గోపురాలు ఎన్నో ఉన్నాయి. సరే, ఎలా వెళ్ళాలి అంటే దేశంలోని అన్ని నగరాల నుంచి అన్ని నగరాలతో కూడా రోడ్డు రైలు మార్గాలు ఉన్నాయి. మనకి విమాన సౌకర్యం కూడా ఉంది. మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రాబ్లం ఏం లేదు, చక్కగా అన్ని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈ కాశీ పుణ్యక్షేత్రంలో విశాలాక్షి పీఠం ఉంది, శక్తిపీఠం ఉంది. ఈ విశాలమైన కన్నులు ఉన్నందువలన ఈ తల్లిని విశాలాక్షి అని పిలుస్తారు. ఇంకొక కథ ప్రకారం ఇక్కడ ఎడమ చేయి పడిందని చెప్తారు. సతీదేవి యొక్క మణికట్టు పడిన స్థలం కాశీ పుణ్యక్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశీ, వారణాసి విరాజిల్లుతోంది అని, వరుణ, అసి అనే 2 నదుల సంగమం, గంగా స్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం, ఇవన్నీ నయనానందకరం, శుభకరం అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సతీదేవి విశాలమైన నేత్రాలు పడిన ఈ క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠం. ఈ కాశీ క్షేత్రం ఆదిదేవుడైనటువంటి శివుడికి నివాసం. శివుడికి కైలాసం కన్నా ఇష్టమైన ప్రదేశం ఈ కాశీ. ఒకప్పుడు సరి అయినటువంటి పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే ఒక క్షత్రియుడికి రాజ్యపాలన అప్పగిస్తాడు. అప్పుడు దివోదాసు దేవతలనంతా కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరతాడనమాట. శివుడితో సహా దేవతలందరూ వెళ్ళిపోతే దివోదాసు కాశీని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా వేల సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు గణేశుణ్ణి కాశీకి పంపుతాడు. ఆ గణేశుడు దివోదాసుకు వైరాగ్యం కలిగించి భక్తి మార్గంలో పెడతాడు. అతని చేతనే శివుణ్ణి తిరిగి కాశీకి ఆహ్వానింపచేస్తాడు. అప్పుడు శివుడు పరమానంద భరితుడై సమస్త పరివార సమేతుడై కాశీకి వస్తాడు. ఆ సమయంలో శివుని ఆనందం చూసి ఆశ్చర్యపోయినటువంటి గౌరీమాత కళ్ళు పెద్దవి చేసుకుని కాశీలో ప్రవేశించే మహాశక్తి స్వరూపిణిగా అవతరించి కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో నిలుస్తుందన్నమాట. అంత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది కాబట్టే విశాలాక్షి అని పిలిచారనమాట. అంటే పెద్ద కన్నులున్న దేవి కనుక విశాలాక్షి అన్నారు. అయితే ఈ తల్లి యొక్క కర్ణకుండలాలు కాశీలో పడినట్లు ప్రతీతి. అదే కదా మనం చెప్పుకుంటున్నాం. అందుకే అమ్మవారిని మణికర్ణిక అని పిలుచుకుంటున్నాం. ఆమెనే మనం విశాలాక్షి అని, విశ్వలక్ష్మి అని కూడా పిలుచుకుంటూ ఉన్నాము. కాశీ విశాలాక్షిని కంచి కామాక్షితోనూ, మధుర మీనాక్షితోనూ పోలుస్తారు. ఎందుకని? కామాక్షి అంటే కోరిక కల కన్నులు కలది అని, అంటే మీనాక్షి అంటే చేపల వంటి కళ్ళు కలది అని. దగ్గరలో ఈ మణికర్ణిక ఘట్టంలో వచ్చి ఎంతోమంది స్నానాలు అవి చేసుకుంటూ ఉంటారు. దేవతలు కూడా మధ్యాహ్న సమయంలో వచ్చి స్నానాలు చేస్తారు అని చెప్తూ ఉంటారు. అదే నమ్మకంతో, విశ్వాసంతో భక్తులు వాళ్ళు కూడా అదే సమయానికి వెళ్ళి అందులో స్నానాధికాలు చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈశ్వరుడు అన్నపూర్ణాదేవితో అంటున్నట్ట, ఏమనంటే ఈ ప్రపంచమే మాయ అని, అన్నం కూడా మాయే అని చెప్పి పార్వతితో అంటాడు శివుడు. తనను భక్తుల అమ్మగా, ఒక తల్లిగా, అన్ని వస్తువులను ప్రసాదించే దేవిగా భావిస్తారు కనుక ఈ మాట పార్వతీదేవికి నచ్చక కోపం వస్తుంది. అందరికీ గుణపాఠం చెప్పాలనుకుని ఆ తల్లి కాశీ నుంచి మాయమైపోయింది. అప్పుడు అక్కడ క్షామం, కరువు ఏర్పడింది. ప్రజలు అన్నపానాదుల కోసం అల్లమటించిపోయారు. ఎక్కడా ఎవ్వరికి తిండి దొరకలేదు. ఆహార ధాన్యాల జాడే లేకుండా పోయింది. పొలాలన్నీ బీడులుగా మారిపోయాయి. తినడానికే కాదు, తాగడానికి నీరు కూడా లేదట. ఆ క్షేత్రాలన్నీ కూడా ఊసర క్షేత్రాలు అయిపోయి జనం అల్లల్లాడిపోతూ ఉన్నారు. అయితే ఎంతైనా తల్లి కదండి. ఆ కష్టాలను చూసి తల్లి తనంతట తానే మళ్ళీ కాశీకి చేరి వంటశాలని ఏర్పాటు చేసింది. పార్వతి రాకను తెలుసుకున్నటువంటి శివుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి తన భిక్షాపాత్రను చూపించాడు. శివుడు పార్వతితో కనిపించే ప్రపంచం మాయ అనటం భావ్యం కాదు అని చెప్పి తెలియజేశాడు. ఎందుకంటే ఆయన కూడా పాపం భక్తులతో పాటు ఆయన కూడా ఇబ్బంది పడ్డాడనమాట ఆ తల్లి వెళ్ళిపోవడంతో. అందుకని భర్త సత్యాన్ని గ్రహించినందుకు సంతోషించినటువంటి పార్వతీదేవి చిరునవ్వుతో ఆ తల్లే స్వయంగా వండి ఆయనకు వడ్డించి భోజనం పెట్టి తినిపించిందట. అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణగా, అంటే నిరతాన్నదాన ప్రదాతగా పిలుస్తూ ఉన్నారు. అన్నపూర్ణ, అన్నము
పూర్ణంగా ఉన్నది అని చెప్పనమాట అన్నపూర్ణ. అంటే అన్నం అంటే తినేదనే కాదండి, ఐశ్వర్యం కూడా అన్నం కిందే వస్తుందన్నమాట. ఈ శంకర భగవత్పాదులు భక్తితో అన్నపూర్ణాష్టకం రాశారు, కాశీలోనే రాశారని చెప్తారు. ఈ స్తోత్రాన్ని చదువుకుని భోజనం చేయటం ఇప్పటికీ అక్కడ ఆనవాయితీ. ముఖ్యంగా అన్నపూర్ణాదేవి మందిరంలో వేద విద్యార్థులు 2 పూట్ల అన్నపూర్ణాష్టకం పఠించి భోజనాలకు వెళ్తారు. అన్నపూర్ణ అమ్మవారి చేతిలో బంగారపు అన్నపు పాత్ర, గరిటె ఉంటుంది. ఇలాంటి విగ్రహాలను కొనుక్కొని భక్తులు ఇళ్లలో భద్రంగా పూజా మందిరాల్లో కూడా పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. ధాన్య సంపదను, సస్య సంపదను అనుగ్రహించే అన్నపూర్ణాదేవి పాయసాన్నం నింపిన మాణిక్య పాత్రను ఒక చేతిలో, బంగారపు గరిటెను ఒక చేతిలో పట్టుకుని దర్శనమిస్తూ కనిపిస్తుంది మనకి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అమ్మ అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకరుని ప్రాణవల్లభ, జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసం భిక్ష ఇవ్వు తల్లి పార్వతమ్మ అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. మనం భిక్షతో పాటు జ్ఞాన వైరాగ్యాన్ని కూడా భిక్షగా కోరాలట. మనం అందరం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానంతో ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలిస్తే అనిత్యంపై ద్వేషం కలుగుతుంది. ఈ వైరాగ్యంలోనే మోక్ష సాధన కోసం ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అందుకోసమే శరీరాన్ని అన్నంతో పోషించడమే తప్ప వేరే ఏమీ కాదు. మన ఇంద్రియాలను పోషించే జగదైశ్వర్యమే అమ్మ. ఆ తల్లి కాశీలో అన్నాన్ని వడ్డించే వైనాన్ని అభివర్ణిస్తూ శాస్త్రకారులు, నిజం చెప్పాలంటే ప్రతి గృహిణి అన్నపూర్ణే. ప్రతి ఇల్లాలు అన్నం వండి కుటుంబ సభ్యుల కడుపులు నింపుతూ ఉంటుంది, తన భర్తకు కడుపు నింపుతుంది. అందుకే గృహస్థే గృహిణి వద్ద తొలి భిక్షకుడు. అంటే యజమానికి మొట్టమొదటి పెట్టేది గృహిణే కదా. అందువల్ల గృహస్థుడే గృహిణి వద్ద తొలి భిక్షకుడు. ఈ విధంగా అమ్మ దగ్గర అన్నాన్ని స్వీకరించాడు ఆది భిక్షువు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అంటారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. నిత్యం ఆనందాన్ని కలిగించే తల్లి, వరద అభయహస్తాలు కలిగిన తల్లి, అనంత సత్య సౌందర్యానికి సముద్రం వంటి జనని, అఖిల ఘోర పాప సమూహాన్ని నశింపచేసి ప్రత్యక్షమయ్యే మాహేశ్వరి, హిమవంతుని వంశాన పుట్టి ఆ వంశాన్ని పావనం చేసినటువంటి తల్లి, కాశీపుర అధినాయక, దయకు ఆధారమైన అమ్మ అన్నపూర్ణేశ్వరి, భిక్ష ఇవ్వమ్మ అంటూ ప్రార్థించారనమాట. అసలు అన్నపూర్ణ అంటేనే ఐశ్వర్య శక్తి. ప్రతి ఇంట్లో ఓ చిన్న పళ్ళెల్లో ఎలా పెట్టుకోవాలంటే అన్నపూర్ణ విగ్రహాన్ని ప్రతి ఇంట్లో, ఎందుకంటే అన్నపూర్ణ అంటే ఐశ్వర్య శక్తి కదా. ఆ అన్నపూర్ణ విగ్రహాన్ని ఎలా పెట్టుకోవాలంటే ఒక చిన్న పళ్ళెంలో లేకపోతే సింహాసనంలో, మీకు అక్కడ ఏ సదుపాయం ఉంటే ఆ సదుపాయం ప్రకారం కాస్త బియ్యం వేసి వాటిపై అన్నపూర్ణ విగ్రహాన్ని ఉంచి పూజిస్తే ఆ ఇంట అన్న సమృద్ధితో పాటు ఐశ్వర్యాభివృద్ధి కూడా జరుగుతుందట. ఇది చాలామంది ఇళ్లలో నేను చూశాను. నేను కూడా అట్లాగే పెడతాను. అన్నపూర్ణ విగ్రహం బియ్యంలో పెట్టి పూజించాలట. అంటే మళ్ళీ అనుమానం వస్తుంది ఆ బియ్యం ఏం చేయాలి అని. అలాగే ఉంచితే మనం పసుపు కుంకుమ అక్షంతలు వేస్తే అవి పుచ్చిపోయి పురుగు వచ్చేస్తూ ఉంటాయి. వారానికి ఒకసారి శుక్రవారం మంగళవారం కాకుండా దాన్ని తీసి మళ్ళీ చక్కగా మళ్ళీ పోసి పెడుతూ ఉండొచ్చు అనమాట. అవి తీసేసి మళ్ళీ మనం రోజు వండుకునే అన్నంలో కలిపేసుకోవచ్చు. ఎప్పుడైనా దేవతార్చన కొన్ని రోజులు ఊరెళ్ళాలి, ఇదివరకు ఊరెళ్ళాలి అంటే నెల రోజులు అలా పట్టేది. ఇప్పుడంటే గంటలో ఫ్లైట్లు వచ్చాయి కాబట్టి వెళ్ళొస్తున్నాం. అప్పుడు ఏం చేసేవాళ్ళు, దేవతార్చన ఉంటుంది కదా, ఇంట్లో దేవుడు పస్తూ ఉంటాడని చెప్పి ఈ దేవతార్చన అంతా వాళ్ళకు ఒక బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అలా కూడా తీసుకెళ్ళడానికి కుదరకపోతే కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి బియ్యం డ్రమ్లో పెట్టేసి వెళ్ళేవాళ్ళట. ఎందుకంటే ఆ విధంగా ఉంటే ఆయనకి ఉపవాసం లేకుండా తింటున్నట్టు ఉంటుంది అని చెప్పి అలా పెట్టేవాళ్ళట. మా పూర్వీకులు కూడా ఒకళ్ళిద్దరు అలా చేయగా నేను చూశాను అనమాట. అందుకని ఆ విధంగా చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి అనే పేరు రావటం వెనుక ఒక పురాణ సంబంధమైనటువంటి కథ ఒకటి ఉంది. ఆ కథ ఏంటి అంటే, అదే దివోదాసు అంతా భూలోకం అంతా అధర్మంతో పెరిగిపోవడంతో దాన్ని కాపాడమని చెప్పి దివోదాసుని కోరతారు బ్రహ్మదేవుడు.
అప్పుడు దేవతలంతా భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను బాధ్యతలు స్వీకరిస్తానని చెప్తాడు. అప్పుడు శివుడు కూడా కాశీ నగరాన్ని వదిలి కైలాసానికి వెళ్ళిపోతాడు. కాలం గడుస్తున్న కొద్దీ కాశీనగర వియోగాన్ని పరమశివుడు తట్టుకోలేకపోతాడు. దివోదాసు భూలోకాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ఉండటం వల్ల అతనికి ఇచ్చిన మాటను కాదని కాశీకి రాలేకపోతాడు పరమశివుడు. ఇది గమనించినటువంటి వినాయకుడు దివోదాస్కి వైరాగ్యాన్ని కలిగించి శివుడిని ఆహ్వానించేలా చేస్తాడనమాట. అప్పుడు ఆ ఆహ్వానం అందుకున్నటువంటి శివుడు ఆనంద తాండవం చేస్తూ కాశీక్షేత్రంలో కాలు పెట్టాట. పట్టరాని ఆనందంతో వస్తున్నటువంటి శంకరుణ్ణి పార్వతీదేవి తన కళ్ళను విశాలం చేసుకుని చూసుకుంటూ మురిసిపోయిందట. ఆ కారణంగా అమ్మవారికి విశాలాక్షి అనే పేరు వచ్చిందనమాట. అలాగే మనకి ఈ కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని మన హిందువులందరూ మనం అందరం కూడా విశ్వసిస్తాం. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి విశ్వేశ్వర లింగం. అలాగే బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో అత్యంత పురాతనమైన నగరం అన్నమాట ఇది. ఈ గంగా నది, హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం ఇవన్నీ కూడా వారణాసి నగరానికి సంస్కృతి చిహ్నాల్లో ప్రముఖంగా మనకి గుర్తుకొస్తాయి. ఇంకా హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యులు వారు, కబీర్ దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎంతోమంది పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. వారణాసికి గంగానదికి అవతల వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ విశ్వేశ్వర మందిరం ఉంది. అన్నపూర్ణ మందిరం, విశాలాక్షి, వారాయిమాత, తులసి మానస మందిరం, సంకటమోచన్ మందిరం, కాలభైరవ, దుర్గామాత, భారతమాత, ఇలా ఎన్నో మందిరాలు, ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం, ఇలా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అందుకే దీనిని కాశీని మందిరాల నగరం అని, దేశపు ఆధ్యాత్మిక రాజధాని అని, దీపాల నగరం అని, విద్యానగరం అని, సంస్కృతి రాజధాని అని ఇలాంటి వర్ణనలతో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు ఈ కాశీని. ఈ అమెరికన్ రచయిత మార్క్ ట్విన్ కూడా ఇలా రాశాడు. ఏమని రాశాడు? ఈ బెనారస్ నగరం చరిత్ర, ఈ ఈ నగరం చరిత్ర కంటే పురాతనమైందిట, సాంప్రదాయం కంటే పురాతనమైంది, కథల కంటే ముందుంది. వీటన్నింటినీ కలిపిన బెనారస్ నగరం కంటే తర్వాతే అవుతాయిట అని ఆయన ఎవరు అమెరికన్ రచయిత రాశాడు. అలాగే ఈ వరుణ, అసి రెండు నదుల మధ్య ఉన్నందువల్ల దానికి ఆ పేరు వచ్చింది అని చెప్పి మనకి తెలుసు. అంటే మరొక అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే, ఉత్తరాన ఉన్న వరుణ సంగమ స్థానం, దక్షిణాన ఉన్న అస్సి నదీ సంగమ స్థానం, ఇవి రెండు ఉన్నాయన్నమాట. ఇంకొక అభిప్రాయంలో ఏం చెప్తారు, వరుణ నదికే పూర్వకాలం వారాణసి అనే పేరు ఉందిట. వరుణ నదికే పూర్వకాలం వారాణసి, వారాణసి పురపతే భజ విశ్వనాథం అని కూడా వస్తుందా పేరు ఉండేది. కనుక ఆ నగరానికి కూడా అదే పేరు వచ్చింది అని కొంతమంది చెప్తారు. అంటే వారాణసి అనే పేరుతో పాళీ భాషలో వారణాసి అని రాసేవాళ్ళట. వారాణసి అనే పేరుని పాళీ భాషలో వారణాసి అని రాసేవాళ్ళు. ఆ తర్వాత అది బనారస్గా మారింది. తర్వాత ఈ వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే పేర్లతో కూడా దీన్ని పురాణాల్లోని, ఇతిహాసాల్లోనూ కూడా దీన్ని ప్రస్తావించారు. ఇది 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని మనకి పౌరాణిక కథల యొక్క సారాంశం. హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, భారతం, స్కాంద పురాణం వంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఈ నగరం గురించి తెలియచేసి ఉన్నాయి. అంతేకాకుండా ఈ నగరం సుమారు 3000 సంవత్సరాల నుండి ఉందని చెప్పి మన అధ్యయనకారులు కూడా భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వ్యాపారానికి వారణాసి కేంద్రం. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక విద్యా కళా కేంద్రంగా వర్ణించాడు ఆయన రచనలో. ఇంకా గంగానదీ తీరంలో 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని కూడా రాశాడు ఆయన. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమైందనమాట.
తర్వాత బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరం ఆధ్యాత్మికంగా, వాణిజ్య కేంద్రంగా కూడా ఇది కొనసాగింది. 1910లో రామ్నగర్ రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ రాష్ట్రానికి వారణాసి నగరం పైన మాత్రం అధికారం లేదట. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్నగర్ కోటలోనే నివసిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా మనం ఇక్కడ ఉన్న గొప్ప సంస్కృతి మనకి ఈ వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడ గంగా నది స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు, సంస్కృతి చిహ్నాలు ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఏమేం చెప్పారు, హిందుస్థానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు, వాళ్ళందరి వల్ల కూడా నగర జీవనంలో ప్రముఖంగా కనిపించే అంశాలన్నమాట ఇవన్నీ. తర్వాత గంగా నదీ తీరంలో పాత నగరంలో ఇళ్ళు, ఆలయాలు, దుకాణాలు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయట. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారనమాట. ఎక్కువ జనాభా, కొంత ఎక్కువ మంది ఆ నగరంలోనే ఇతర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎన్నో గొప్ప ఘట్టాలు, ఆలయాలు, ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధానమైన ఆలయంగా చెప్పచ్చు. దీని గోపురం పైన పూసినటువంటి బంగారు పూత కారణంగా దీన్ని బంగారు మందిరం అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు విశ్వనాథుడు పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటాడు. 12 జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన శివలింగాల దర్శనం కంటే కూడా అధిక ఫలప్రదమని విశ్వాసం. 1785లో అప్పటి గవర్నరు జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల ప్రకారం కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానా కట్టించాట. 1839లో పంజాబ్ కేసరిగా పేరు పొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం 2 గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడా బంగారాన్ని సమర్పించాట. అలాగే 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకుని అప్పటి కాశీరాజు డాక్టర్ విభూతి నారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్కి అప్పగించిందంట. ఆ తర్వాత ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అలాగా ఆ విధంగా అంత గొప్ప క్షేత్రం ఇది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి ఏంటి అంటే సాక్షి గణపతి మందిరం. విశ్వనాథునికి ఆలయానికి వెళ్ళే దారిలోనే విశ్వనాథ గల్లీలో ఉంటుంది ఈ ఆలయం. అక్కడ ఆగి గణపతికి మన పేరు గోత్రం చెప్పుకోవాలట. కాశీకి వచ్చిన భక్తుల వివరాలను ఆయన రాసుకుంటాడు, సాక్షి కదా. అందుకే పెద్ద కలం పట్టుకుని ఉన్న గణపతి మూర్తి మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. విశ్వనాథుని ఆలయానికి వెళ్ళేటప్పుడు దారిలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆయనతో చెప్పుకుని వెళ్ళాలి. అయితే ఆ తర్వాత దర్శించుకునేది సాక్షి గణపతి, తర్వాత డుంటి గణపతి. విశ్వనాథుని ఆలయానికి వెళ్ళే మార్గంలో ఉంటుంది ఈ డుంటి గణపతి ఆలయం. అక్కడ కొలువు తీరి ఉంటాడు ఆయన. ఈ గణపతి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. ఆ డుంటి గణపతి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. డుంటి గణపతికి కంఠం వద్ద చంద్రరేఖ ఉంటుందట. మనకు స్పష్టంగా కనిపించదట విగ్రహంలో. కాశీక్షేత్రంలో డుంటి గణపతి 56 స్వరూపాలతో పంచక్రోసుల కాశీపట్నాన్ని కాపాడుతూ ఉంటాడు. డుంటి గణపతి దర్శనం చేస్తే విఘ్నాలు తొలగి సర్వమంగళాలు కలుగుతాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత మనకి ముఖ్యమైనది విశ్వనాథుని ఆలయం. ఇది వారణాసిలో ప్రధానమైనటువంటి ఆలయం. దీనిపైన బంగారపు గోపురం మీద బంగారపు పూత ఉంటుంది కాబట్టి దీన్ని బంగారు మందిరం అని కూడా అంటూ ఉంటారు. విశ్వనాథుని దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదం అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాకుండా ఈ ప్రధాన ఆలయంలో గర్భగుడి లోపల ఉన్న 4 గోడల మీద పాలరాతి ఫలకాల్లో ఉత్తర గోడపై సీతారామలక్ష్మణులు, పడమర గోడపై దశభుజ వినాయకుడు, శక్తి, కాలభైరవుడు, దక్షిణ గోడపై పార్వతీ పరమేశ్వరులు యోగాసనంలో కూర్చుని ఉన్న పురుష స్వరూపం, తూర్పు గోడపై వృషభారూఢుడై డమరుకం, త్రిశూలం ధరించినటువంటి
స్త్రీమూర్తి మహాశ్వేత కనిపిస్తారు. పూజారి కూర్చునేటటువంటి గూటిపై లక్ష్మీనారాయణులు ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశేషం, సాధన చేసేవాళ్ళు, ధ్యానం చేసుకునేవాళ్ళు ఈ ఆలయంలో చాలా ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, వాటిని అనుభవిస్తారట. అవన్నీ కూడా అంత ప్రధానమైనటువంటి ఆలయం. ఆ తర్వాత అక్కడి నుంచి మనం బయటకు వచ్చాక ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఉపాలయాలు, పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి, కుబేరుడు, ఆ పక్కనే గుంటలో కుబేరేశ్వర లింగం, అవముక్తేశ్వర లింగం, ఏకాదశేశ్వర లింగం, తారకేశ్వర లింగం, నందీశ్వరుడు, గణపతి, విష్ణు, మహాలక్ష్మి, ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవాలి. వాటిల్లో అవముక్తేశ్వర లింగం అంటే విశ్వనాథుని ఆలయంలో ఉన్న ప్రధాన ఉపాలయం. ఈ లింగం వల్లనే కాశీ అవిముక్త క్షేత్రంగా మారిందట. ఈ లింగ దర్శనం వలన అనేక జన్మల నుండి వస్తున్నటువంటి జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయిట. ప్రతిరోజు సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడు కూడా ఈ అవముక్తేశ్వర లింగాన్ని స్వయంగా అర్చిస్తాడట. అందుకే ఈ లింగ దర్శనం మోక్షదాయకం. తర్వాతది తారకేశ్వర లింగం, విశ్వనాథుని ఆలయంలో ఉన్న మరో ఉపాలయం. ఇక్కడి నుంచే పంచక్రోశ కాశీలో మరణించబోయే జీవులకు స్వామి తారక మంత్రోపదేశం చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ప్రతీతి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో అప్పటి విశ్వనాథుని మందిరం దండయాత్రకు గురవబోతుంటే ఆలయ అర్చకులు లింగాన్ని దాచిపెట్టాలన్న ఉద్దేశంతో కదిలించడానికి ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో ఆ అర్చకులు, స్వామి నీవు కదలకపోతే మేమే నిన్ను హత్తుకుంటాం, మేము మరణించిన తర్వాతనే నిన్ను ధ్వంసం చేయగలరు అని హత్తుకోగా ఆ జ్యోతిర్లింగం పైకి లేచిందట. ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో ఔరంగజేబుకి గజబలం ఎక్కువ ఉండేది కదా. గజబలం అంటే ఏనుగులు. ఆ ఏనుగులు వస్తాయి అని చెప్పి, ఏనుగులు వచ్చి దండయాత్ర చేస్తాయని అప్పట్లో వాళ్ళు ఏం చేశారట, రాత్రికి రాత్రే దగ్గరగా ఆ ఇళ్ళు అవన్నీ కట్టేశారట. అందుకే అక్కడ రోడ్లన్నీ ఇరుకుగా ఉంటాయట. అంటే ఏనుగు వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత దగ్గరగా కట్టేశారట, ఆ రక్షించడం కోసం ఆ క్షేత్రాన్ని. అలాగా ఆ బ్రాహ్మణులందరూ కూడా, అర్చకులందరూ కూడా అలాగా హత్తుకునేటప్పటికీ ఒక్కసారిగా ఆ జ్యోతిర్లింగం పైకి లేచిందిట. అప్పుడు ఆ లింగాన్ని బావిలో దాచిపెట్టారట. దాడి తర్వాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. తర్వాత పునఃప్రతిష్ఠ చేద్దామంటే స్వామి బావిలో కనిపించలేదట. అప్పుడు రాణి అహల్యాబాయి కల్లో స్వామి కనపడి లింగం ఆ నీటిలో లుప్తమైపోయింది. మరో లింగాన్ని ప్రతిష్ఠ చేయమని పలకగా ఆ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి లింగాన్ని తెచ్చి ఓ పక్కన పెట్టి గర్భగుడిలో మధ్య భాగంలో ప్రతిష్ఠ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరే, అంతా అయ్యాక లింగ ప్రతిష్ఠ చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి ఆ స్వామి కదలలేదట. ఆ స్థలమే తనకి ఇష్టమైందని చెప్పి అక్కడ అలాగే ఉంచి అర్చించమని స్వామి పలికాట. అదే ఇప్పుడు మనం దర్శించుకునే విశ్వనాథ లింగం. ఆ కారణంగా గర్భగుడిలో ఓ పక్కకు ఉంటాడు విశ్వనాథుడు. ముందుగా ప్రతిష్ఠించబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు. ఇంకా ఆలయ సమీపంలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. ఆలయ ప్రాంగణంలో కల జ్ఞానవాపి బావిలోనే అప్పటి శివలింగం లుప్తమైపోయింది. కాబట్టి ఆలయ ప్రాంగణంలోని బావిని తప్పకుండా దర్శించుకోవాలట. ఆ పక్కనే, బావి పక్కనే ఒక పెద్ద నంది మసీదు వైపు చూస్తూ ఉంటుందట. అంటే ఆనాటి విశ్వనాథునికి దర్శనానికి గుర్తుగా అన్నమాట. అప్పట్లో అది అక్కడ ఉంది అని చెప్పడానికి గుర్తుగా అక్కడ ఉంటుంది. అలాగే విశ్వేశ్వరాలయం నుండి బయటకు రాగానే ఎడం వైపు శనీశ్వరాలయం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అక్కడ దీపం వెలిగించుకోవాలట. దీపాలు అక్కడే అమ్ముతారట. కొంచెం ముందుకు రాగానే కాశీ అన్నపూర్ణాదేవి మందిరం వస్తుంది. విశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమాత. ఆ తల్లి చలువ వలన కాశీలో అన్నానికి లోటు ఉండదు. ఆలయంలో అన్నపూర్ణాదేవి నిలువెత్తు బంగారు విగ్రహం కన్నుల పండుగలా కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా, ఓ తల్లిగా, కుటుంబంలో మహిళలకు ఉండే ప్రాధాన్యతను చాటి చెప్పే అవతారం ఆ తల్లి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదరించడం అనే సందేశం అమ్మవారు మనకి ఇస్తుంది. సమస్త ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది, సమస్త కోరికలను తీరుస్తుంది. కాశీ పట్టణానికి రాణి, సకల ప్రాణికోటికి చోదక శక్తి ఆహారం. ఆహారాన్ని ఆ లోకమాతే అందిస్తుంది కనుకే అన్నపూర్ణమాతగా పిలుస్తారు. ఆమె కరుణ కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది కదా. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకు ఆదిశక్తి అన్నపూర్ణమాతగా కాశీ క్షేత్రంలో వెలిసింది.
ఈ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విరచిత అన్నపూర్ణ స్తోత్రం తప్పక పఠించాలి. ఈ ఆలయంలో ప్రసాదంగా కొన్ని బియ్యం ఇస్తారట. అది తెచ్చి మన ఇంట్లో బియ్యం డ్రమ్లో వేసుకోవాలి, అప్పుడు అక్షయం అవుతుందని చెప్తారు. ఒకసారి శివుడు పార్వతీదేవితో ఈ లోకం అంతా మాయే అని చెప్పగా పార్వతీదేవి అన్నం మాయ కాదు అంటుందట. దానికి శివుడు అన్నం కూడా మాయే అని వాదించగా కోపం వచ్చి లోకంలో తిండి దొరకకుండా మాయం చేసిందట. లోకాలన్నీ ఆకలితో అలమటిస్తూ ఉండగా అప్పుడు శివుడు అన్నం మాత్రం మాయ కాదు అని ఒప్పుకుని ఆది భిక్షువై భిక్షాపాత్రతో అమ్మవారిని భిక్ష అడిగాట. కరుణించిన అమ్మవారు మళ్ళీ లోకంలో అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణై వెలిసింది. అందుకే చేతిలో బంగారు పాయస పాత్రతో పెద్ద గరిటతో వడ్డించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది అక్కడ తల్లి. ఇంకో కథ కూడా చెప్తారు. అదేంటంటే, ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి 3 కన్నులు మూసిందంట. అంటే 3 కళ్ళు అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని కదా. అప్పుడు మొత్తం విశ్వమంతా చిమ్మ చీకట్లు అలుముకోగా పార్వతీదేవి కూడా తన గౌరవర్ణాన్ని కోల్పోయి కాళికగా నల్లగా మారిపోయిందట. అప్పుడు పార్వతీదేవి బాధపడి శివుణ్ణి మరలా తనకి గౌరవర్ణం ప్రసాదించమని చెప్పి అడిగినప్పుడు శివుడు కాశీలో అన్నదానం చేస్తే తిరిగి గౌరవర్ణం లభిస్తుందని చెప్పగా అప్పుడు అమ్మవారు అన్నపూర్ణాదేవి వెలసి కాశీలో అన్నదానం చేసి తిరిగి తన గౌరవర్ణాన్ని పొందిందట. ఆ విధంగా గౌరీగా వెలిసింది ఆ తల్లి. కాశీలో అన్నదాన మహత్య ఫలం ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది. ఇంకా ఆ మందిరంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. అన్నింటినీ కూడా దర్శించుకోవలసినవే. తర్వాతది కుబేరేశ్వర లింగం. ఈ లింగారాధన వలన సకల సిద్ధులు ప్రాప్తిస్తాయిట. తర్వాతది చక్రేశ్వర లింగం. అన్నపూర్ణాదేవి ఆలయంలోకి ప్రవేశించగానే కుడి చేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. అమ్మవారు తన చేత లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు శ్రీచక్రంతో కూడిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారట. ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళచే నిర్వహించబడుతుంది. భోజన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. రాత్రి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత భోజన కార్యక్రమం ఉంటుంది. రాత్రి 7 గంటల నుండి 9 వరకు ఫలహారాలు ఉంటాయి. అలాగా అక్కడ ఆ 2 చోట్ల కూడా ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడతారు. కాకపోతే పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలి. నిత్యం ఎంతోమంది సిద్ధులు, యోగులు, సన్యాసులు, యాత్రికులు ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా అన్నపూర్ణమ్మ పెట్టే భోజనం చేసి రావాలి. తర్వాతది కాశీ విశాలాక్షి. ఈ విశ్వనాథ మందిరానికి సుమారు 1 కిలోమీటర్ల దూరంలో భక్తులను ప్రోచే జగన్మాత విశాలాక్షి ఉంటుంది. ఈ విశాలాక్షిని కంచి కామాక్షితో మధుర మీనాక్షితో పోలుస్తారు. ఈ తల్లినే మణికర్ణిక అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ గర్భాలయంలో తల్లి 2 రూపాలతో దర్శనమిస్తుంది. ఒకటి స్వయంభూ, మరొకటి అర్చామూర్తి. ఆలయంలో ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు తర్వాత స్వయంభూని దర్శించుకోవాలట. అర్చా విగ్రహానికి వెనుక స్వయంభూ విగ్రహం ఉంటుంది. ఆలయంలో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ చక్రానికి కుంకుమ పూజ మనమే స్వయంగా చేసుకోవచ్చుట. ఆ తర్వాతది చూసుకోవాల్సింది విశాలాక్షేశ్వరుడుట. ఈ లింగార్చన వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇంకా ఆ విశాలాక్షి ఆలయానికి దగ్గరలో ఇంకొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ధర్మేశ్వర్. ఈ ఆలయ ఆవరణలో ఉన్న ధర్మకూపంలో స్నానం చేసి ఈ లింగాన్ని అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయి. విశాలాక్షి గౌరీ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయం, కనుక్కుంటూ వెళ్ళాలట. తర్వాతది వటసావిత్రి మందిరం. పరమ సాధ్వి సావిత్రీదేవి తన భర్త ప్రాణాలను తీసుకొని పోతున్న యముణ్ణి అనుసరిస్తూ వచ్చి ఈ ప్రదేశంలోనే తన భర్త ప్రాణాలను తిరిగి సంపాదించుకోగలిగిందట. తర్వాతది విశ్వబాహుకాదేవి, విశ్వభుజి గౌరిట. ఈ అమ్మవారి దర్శనం వలన ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయిట. తర్వాత దివోదాసేశ్వరుడు. ఈ లింగార్చన వలన ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, సకల పాపాలు నశిస్తాయిట. ఈ లింగం విశ్వభుజ గౌరి ఆలయంలో ఉంది. కాశీ క్షేత్రాన్ని దివోదాసు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు. ఆ రాజు ప్రతిష్ఠించి పూజించి మోక్షం పొందిన లింగమే ఈ దివోదాసేశ్వరుడు. ఏమంటే ఎంత చెప్పుకున్నా తక్కువే కాశీ గురించి. అలా పైన చెప్తూ ఉంటేనే మనకి ఎంత వస్తుంది. కొంచెం పెద్దదిగా ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గానూ ఉంటుంది. కానీ అన్నీ చెప్పుకుంటేనే దాని పూర్ణ ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో అన్నీ చెప్పడం జరుగుతుంది. వృద్ధాదిత్యుడు. హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు.
జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుణ్ణి అర్థించాట. స్వామి కృపతో మళ్ళా యవనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడివైపుకు తిరిగితే అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గది లాంటి మందిరంలో ఉన్నటువంటి వృద్ధ ఆదిత్యుని పూజించిన వాళ్ళకి వృద్ధాప్య బాధలు ఉండవు అని చెప్తారు. తర్వాతది శ్వేతమాధవుడు. శ్వేతమాధవుని దర్శనం వలన దైవత్వం సిద్ధిస్తుందట. హనుమాన్ ఆలయంలోనే కొలువై ఉన్నాడు ఆయన. తర్వాత జరాసంధేశ్వరుడు. ఈ లింగ దర్శనం వలన ఆరోగ్యం కలుగుతుంది. ఈయన కూడా హనుమాన్ ఆలయంలోనే ఉన్నాడు. తర్వాత ఆశా వినాయకుడు. కాశీ క్షేత్రంలో 56 వినాయక స్వరూపాలలో ఒకరు ఈ ఆశా వినాయకుడు. ఈ వినాయకార్చన వలన సమస్త కోరికలు నెరవేరుతాయి. తర్వాతది ముఖ్యమైనది వారాహీదేవి మందిరం. విశాలాక్షి ఆలయానికి వెళ్ళే దారిలోనే వారాహీదేవి ఆలయం ఉంది. ఈమె కాశీకి గ్రామదేవత, క్షేత్రపాలకురాలు. ఈమె లలితా పరాభట్టారిక అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. వారాహీదేవి విగ్రహం భూగృహంలో అంటే సెల్లార్లో ఉంటుందట. నేలపై ఉన్న గ్రిల్స్లో నుంచి చూడాలి. 2 గ్రిల్స్ ఉంటాయట. ఒక గ్రిల్లో నుంచి చూస్తే అమ్మవారి ముఖం, మరో గ్రిల్లో నుంచి చూస్తే అమ్మవారి పాదాలు కనిపిస్తాయట. అందరూ వెళ్ళిన వాళ్ళందరూ బహుశా ఇవన్నీ చూసే ఉంటారు. వారాహీదేవి చీకటి పడగానే కాశీపట్నంలో తిరుగుతూ ఉంటుంది. ఇక తెల్లవారుతుందనగా అంటే ఇంకా చీకటి ఉండగానే మరలా దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేసి వచ్చేస్తారు. అమ్మవారు పగటిపూట పడుకుంటుందట. అందుకని అక్కడ పూజ చేసే అర్చకులు కూడా అమ్మవారిని పైనుంచే కిందకు పూర్ణంగా చూడలేరట. కారణం వారాహి ఉగ్రదేవత, చాలా వేడిగా ఉంటుంది. అందుకే ఈ తల్లిని దర్శించాలంటే ఉదయం 7 గంటల లోపే వెళ్ళి దర్శించుకోవాలట. తర్వాతది సోమనాథ్ జ్యోతిర్లింగం. గుజరాత్లో సోమనాథ్ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో సోమేశ్వర లింగం ఉంది. మన మన్మందిర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి వారాహి ఆలయ సమీపంలో ఈ సోమనాథుడు కొలువై ఉన్నాడు. వారాహి ఆలయం నుండి దారి కనుక్కుంటూ వెళ్ళాలట. రామేశ్వరంలోని రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో గణేశ్వర్ కొలువై ఉన్నాడు. వారాహిదేవి ఆలయానికి సమీపంలోనే ఈ గణేశ్వర్, రామేశ్వరం అని కూడా పిలుస్తారు దీన్ని, ఆయన కొలువై ఉన్నాడు. ఇది సోమనాథ ఆలయానికి దగ్గరలో ఉంటుంది. తర్వాతది కేదారేశ్వర మందిరం. కాశీలో తప్పక దర్శించాల్సినటువంటి మందిరం. విశ్వనాథలింగం ఎంత గొప్పదో అలాగే స్మరణ మాత్రం చేతే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. ప్రతిరోజు ఉభయ సంధ్యల్లో కేదారేశ్వరుని స్మరిస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించాలి. ఈ కేదారేశ్వర లింగం కూడా స్వయంభూలింగమే. హిమాలయ కేదారేశ్వరుడి కన్నా కాశీలో కేదారేశ్వరుడు ఉదారుడు అంటారు. పూర్వం వశిష్ఠుడు అనేటటువంటి బ్రాహ్మణ పిల్లవాడు ప్రతి సంవత్సరం తన గురువుతో కలిసి హిమాలయాల్లోని కేదారేశ్వరుని దర్శించుకునేవాడు. ఒకసారి కేదార దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో తన గురువుగారు చనిపోతూ కేదారేశ్వరుని దర్శించుకునే మార్గంలో ప్రాణాలు పోయినా కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పి ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు కాశీక్షేత్రంలో బ్రహ్మచారి అయి సదా పరమేశ్వర ధ్యానంలో గడిపేవాడు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని పౌర్ణమి తిథిలో హిమాలయ కేదారేశ్వరుని దర్శించుకుని వచ్చేవాడు. వశిష్ఠుడు వార్ధక్యం చేత ఇంకా కేదారేశ్వరుని దర్శనానికి వెళ్ళలేక కాశీలో పరమేశ్వరుని ప్రార్థిస్తే అతని కోరిక మేరకు పరమేశ్వరుడు కేదారేశ్వరుడిగా కాశీలోనే వెలిశాట. ఈ హిమాలయ కేదారేశ్వరుడి పూజ కన్నా కాశీలో కేదారేశ్వరుడి పూజ 7 రెట్లు అధిక పుణ్యఫలం ఇస్తుందని చెప్పి ప్రతీతి. పురాణ ప్రకారం కాశీ భూఖండాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి విశ్వేశ్వర ఖండం, కేదారఖండం, ఓంకారఖండం. ఈ 3 భాగాల్లోనూ ఈ 3 ఖండాల్లోనూ భూఖండాల్లో కేదారఖండం విశిష్టమైనదిగా చెప్తారు. తర్వాతది తిల్భాండేశ్వర్ మందిర్. ఈ తిల్భాండేశ్వర్ ఒక సజీవలింగం. ప్రతిరోజు ఒక తిల అంటే నువ్వు గింజ పరిమాణం పెరుగుతూ ఉంటుందట. అంటే నువ్వు గింజ ఎంత సైజులో ఉంటుందో అంత పరిమాణం పెరుగుతూ ఉంటుందట అది. అందుకే ఆ లింగం చాలా పెద్దదిగా ఉంటుంది. మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకునే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ. ఈ ఆలయంలో కూడా అనేక ఉపాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా శివకోటి స్తంభం తప్పక దర్శించుకోవాల్సిందే. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుని విగ్రహం చాలా బాగుంటుంది. సాక్షాత్తు ఆదిశంకరులు కైలాస పర్వతం నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన శివలింగమే ఈ తిల్బాండేశ్వరుడు. ఈ పైన చెప్పిన ఆలయాలన్నీ కూడా కాలినడకనే వెళ్ళి చూసి రావాలట. ఇప్పుడు చెప్పబోయే ఆలయాలన్నీ కూడా ఇంచుమించుగా మనం
అక్కడ చూడవలసినవే. ఏంటవి? కాలభైరవ మందిరం. కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఇది తప్పనిసరిగా మనం దర్శించుకోవాల్సిందే. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కాపలాదారుడై ఉంటాడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథనం మనకు చెప్తుంది. అంటే కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే తప్ప మనం కాశీపట్నంలో ప్రవేశించలేం. ఆయన ఎలా వచ్చాడు కాశీపట్నానికి అంటే, ఒకానొకప్పుడు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. శంకరుడికి కూడా 5 తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి అబద్ధమాడాడు. వెంటనే శంకరుడు హుంకరించగా ఆ హుంకారం నుండి కాలభైరవుడు ఆవిర్భవించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవేలు గోటితో బ్రహ్మగారి 5 తలల్లో ఒక తలను పువ్వు గిల్లినట్టు గిల్లేశాడు. బ్రహ్మగారి తల తుంచడం వల్ల కాలభైరవునికి బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది. ఆ బ్రహ్మగారి తెగిన తల ఆయన చేతికి అతుకుపోయింది. అంటే పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా లాభం లేకపోయింది. లోకాలన్నీ తిరిగినా ఆ పాపం పోలేదన్నమాట. ఎన్ని లోకాలు తిరిగినా ఆ పాపం ఆయన కాశీకి రాగానే పోయిందట. అంటే చేతికి అంటుకున్న తల అక్కడ ఊడి కింద పడిపోయింది. అంటే కాశీ ప్రవేశంతోనే బ్రహ్మహత్యాది పాపాలు కూడా నశిస్తాయంటారు మరి. అప్పుడు శంకరుడు భైరవుణ్ణి కాశీ క్షేత్రపాలకునిగా నియమించాడు. కాశీకి వచ్చిన అక్కడ నివసిస్తున్న వారి పాపపుణ్యాల చిట్టా కాలభైరవుడే చూస్తాట. వీళ్ళందరి పాపాలను కాలభైరవుడు కాలుడై భక్షిస్తాట. యమధర్మరాజుకి కానీ చిత్రగుప్తుడికి కానీ కాశీలో నివసిస్తున్న అక్కడ మరణించిన వారిపై ఎటువంటి అధికారం ఉండదట. కాశీలో మరణించిన వారికి మరణ సమయంలో సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. మరి సాక్షాత్తు ఆ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత ఉండాలి కదా. కాశీలో మరణించడమే ఆ అర్హత. మరి వారి పాపపుణ్యాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిని జీవులుగా తయారు చేస్తాడు. మరి మనం చేసిన పాపాలకి శిక్షలు అనుభవించాలి కదా. దానికోసం కాలభైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు. దానినే భైరవ దండన అంటారు. అందుకే తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించు స్వామి అని వేడుకొని భైరవ రక్ష, కాశీతాడు కట్టుకుంటాం కదా, అదే అనమాట. ఆ భైరవ రక్ష కట్టుకుంటారు. కాలమందిరంలో కట్టించుకోవాలట. భైరవ రక్షని కాలభైరవ మందిరంలో కట్టించుకోవాలి. ఆ తర్వాతది దండపాణి మందిరం. కాలభైరవుని ఆలయానికి దగ్గరలోనే దండపాణి మందిరం ఉంది. సంభ్రమ విభ్రమములనే సేవకులతో కూడినటువంటి మరో ప్రాచీన దండపాణి మందిరం విశ్వనాథ మందిరానికి దగ్గరలో ఉన్నటువంటి డుంటీరాజు గల్లీలో ఉందిట. కాశీ క్షేత్రానికి వచ్చిన యాత్రికులు దండపాణి మందిరాన్ని కూడా తప్పక దర్శించుకోవాలి. జీవితంలోని కష్టాలన్నీ తొలగి ముక్తికి చేరువయ్యేలాగా ఈ దండపాణి అనుగ్రహిస్తాట. తర్వాతది మృత్యుంజయ మందిరం. కాలభైరవ ఆలయం నుండి ధారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ మందిరం ఉంది. ఈ లింగ దర్శనం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో ఉన్న కాలోదక బావికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతుందని, ఈ జలాలకు రోగ విముక్తి చేసే శక్తి ఉందని విశ్వాసం. తర్వాతది వృద్ధకాళేశ్వరుడు. మృత్యుంజయ మహాదేవ మందిరంలోనే కొలువై ఉన్న వృద్ధకాళేశ్వరుని దర్శనం వలన పేదరికం తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయట. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందట. సమస్త కోరికలు తీరుతాయట. ఇవి చిన్న చిన్నవే కదా, చుట్టూ ఉన్నాయి, మనం దర్శించుకోకర్లేదు, సమయం లేదు అని అనుకుంటాం. కానీ ఆ చిన్నవి కూడా ఎంత ఫలితాన్ని ఇస్తాయో మనకి ఇవి చదివితే తెలుస్తుంది అనమాట. అందుకని ప్రతీదీ మనకి కావాల్సిందే, చూడవలసిన ప్రదేశమే. అలాంటి గొప్ప క్షేత్రం అనమాట అది. తర్వాతది మహాకాళేశ్వర్. మృత్యుంజయ మహాదేవ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న మహాకాళేశ్వర లింగం ఉజ్జయినిలో కొలువై ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా ఉంటుంది. ఈ లింగార్చన వలన సమస్త విశ్వాన్ని అర్చించినంత ఫలితం లభిస్తుందట. అంటే చిన్న చిన్నవే పక్కపక్కనే ఉన్నాయి, చుట్టూ పరివార దేవతలు అని ఏది తీసేయడానికి లేదు ఆ క్షేత్రంలో. అంత మహిమాన్వితమైనది. అసితంగా భైరవుడు. ఈ క్షేత్రంలో అష్టభైరవుల్లో ఒకరు అసితంగ భైరవుడు మృత్యుంజయ మందిరంలోనే కొలువై ఉన్నాడు. తర్వాత భీష్మకేశవుడు. మృత్యుంజయ మహాదేవ మందిరంలోనే భీష్మకేశవుడు కొలువై ఉన్నాడు. ఈయన అర్చన వలన జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుందట. తర్వాతది మరో ముఖ్యమైనది. అన్నీ ముఖ్యమైనవే, దేనికి అదే ముఖ్యమైనవి అని చెప్పుకుంటూ మనం అన్నీ చూడాలన్నమాట.
కృత్తివాసేశ్వర మందిరం. కృత్తివాసేశ్వర లింగం కూడా స్వయంభూలింగమే. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు కాశీక్షేత్రంలో మితిమీరి ప్రజలను కష్టాలకి గురి చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు గజాసురుని తన త్రిశూలాగ్రానికి గుచ్చి సంహరిస్తాడు. అప్పుడు ఆ గజాసురుని కోరిక మేరకు గజ చర్మాన్ని పరమేశ్వరుడు ధరిస్తాడు. ఆ గజ చర్మం ఎప్పుడూ రక్తమోడుతూ ఉంటుంది. అలానే అది ఎప్పటికీ పాడవదు, చిరగదు. ఆ విధంగా గజాసురుణ్ణి అనుగ్రహించిన పరమేశ్వరుడు కృత్తివాసేశ్వర లింగంగా స్వయంభువై వెలిసాట అక్కడ. ఈ లింగం చాలా చల్లగా ఉంటుంది. కావాలంటే తాకి కూడా చూడొచ్చట. చల్లగా ఉండే శివలింగాలు చాలా ప్రశస్తమైనవి అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి తప్పకుండా దర్శించాల్సిందే. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి హంసతీర్థం అంటే హరతీర్థం అని కూడా అంటారట దీన్ని. ఇందులో స్నానం చేసి కృత్తివాసేశ్వర లింగాన్ని ఆరాధిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయం స్థానభ్రంశం చెందిన ఆలయంలో మృత్యుంజయ మహాదేవ్ రోడ్లో ఈ ఆలయం ఉందిట. ఔరంగజేబ్ కాలంలో ఈ ఆలయం కూడా ధ్వంసం చేయబడి మసీదు కట్టబడిందట. ఆ మసీదులోని ఫౌంటైన్ ఉన్న ప్రదేశంలో ఒకప్పటి కృత్తివాసేశ్వర లింగం ఉండేదట. ఇదే కాశీలో అతిపెద్ద శివలింగం అని చెప్పి స్కాంద పురాణం వివరిస్తుంది. ఇప్పుడు లేదు. ఈ మధ్యనే ఈ ప్రాంతంలో మరో పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారట. తర్వాతది ఓంకారేశ్వర మందిర్. సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా వెలిసినప్పుడు అకార ఉకార మకారాలతో కలిసిన ఓంకారలింగం బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు కాశీలో ఓంకారేశ్వరుడుగా వెలిశాట. ఓంకారేశ్వరుణ్ణి కపిలేశ్వర్, నాగేశ్వర్ అని కూడా పిలుస్తారు. కాశీపట్నంలోని ఓంకారేశ్వరుడి ముందు నిలబడి ఎవరైతే బ్రహ్మగారు చేసినటువంటి ఓంకారేశ్వర స్తోత్రం చేసి అభిషేకం చేస్తారో వాళ్ళు సశాస్త్రీయంగా నమ్మక చమకాలతో రుద్రాభిషేకం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ లింగార్చన వలన 1,00,000 మార్లు రుద్రజపం చేసిన ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. ఓంకారేశ్వరుడి లింగంతో పాటు అకారేశ్వర లింగం, మకారేశ్వర లింగం కూడా ఉంటాయి. వాటిని కూడా తప్పకుండా దర్శించాల్సినవే. పూర్వం బిందులింగం, నాదలింగం అని ఉండేవట. ఈ 5 లింగాలను అకార, మకార, ఓంకార, బిందు, నాదలింగాలు అంటే పంచాక్షర లింగాలు అన్నమాట. అకార, మకార, ఓంకార, బిందు, నాదలింగాలు ఇవి పంచాక్షర లింగాలు అని పిలుస్తారట. మత్స్యోదరి తీర్థంలో స్నానం చేసి ఓంకారేశ్వరుని అర్చిస్తే పునర్జన్మ ఉండదు అని చెప్పి ప్రతీతి. మత్స్యోదరి ప్రాంతంలో పధాని టోలా మార్గంలో ఈ ఆలయం ఉందిట. తర్వాతది ఇంకొక ఆసక్తికరమైనటువంటి ప్రదేశం కవళీమాత లేకపోతే కౌడీబాయి మందిరం అంటారట. కవళీమాతని గవ్వలమ్మ అని కూడా అంటారు. ఈమెని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటే కానీ కాశీయాత్ర ఫలితం లభించదు అని చెప్పి చెప్తారు. అక్కడ ఉన్నటువంటి దుకాణాల్లో 5 గవ్వలు ఒక సెట్టుగా అమ్ముతారట. అందులో 4 అమ్మవారికి సమర్పించి 1 మనం ప్రసాదంగా తెచ్చుకోవాలట. కవళీమాత అసలు ఎవరు ఈ కవళీమాత? ఈ కవళీమాత ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కోసం గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె ఎప్పుడు విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేది. శివారాధనకు ముందుగా గంగా నదికి వెళ్ళి స్నానం ఆచరించేది. ఆ తర్వాత గంగా స్నానం తర్వాత విశ్వేశ్వర దర్శనం అయిన తర్వాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె గంగా స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు వచ్చి ఆమెను ముట్టుకున్నట్ట. ఈ హరిజన స్పర్శ కారణంగా ఆమె మళ్ళీ తిరిగి గంగలో స్నానానికి వెళ్ళిందిట. అలా ఆమె స్నానం చేయడం, తిరిగి ఆ హరిజనుడు మళ్ళీ ముట్టుకోవడం, స్పృశించడం, తిరిగి గంగా స్నానానికి పోవడం ఇలా చేస్తూ ఉండగా రోజు గడిచిపోయింది, రాత్రి అయిపోయింది. ఆమె ఆ రోజంతా భోంచేయలేదట. కాశీ అన్నపూర్ణ మాత క్షేత్రం కదా అది. ఆ క్షేత్ర సరిహద్దుల్లో ఎవ్వరూ భోజనం చేయకుండా ఉండకూడదట. కనుక అప్పుడు అన్నపూర్ణాదేవి స్వయంగా ఆ కవళికి ప్రత్యక్షమై తన క్షేత్రంలో ఎవరు పస్తులు ఉండరాదు, కనుక నువ్వు భోంచేయని చెప్పింది. అప్పుడు ఆ కవళీమాత నేను మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చేయనని చెప్పిందట. దాంతో అన్నపూర్ణ కోపం వచ్చి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిపోమని ఆదేశిస్తుంది. అప్పుడు ఆ కవళి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళినందుకు, విశ్వేశ్వర దర్శనం చేయలేకపోతున్నందుకు చింతిస్తూ శివుడి గురించి తపస్సు చేసింది. ఆ విధంగా తపస్సు చేసిన ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమని అడుగుతుంది? ఈశ్వర, నా భక్తిలో లోపం ఏమిటి? నన్ను ఇలా కాశీ నుండి పంపిన తర్వాత నేను ఇక నీ దర్శనం ఎలా చేసుకోగలను అని చెప్పి బాధపడింది. అప్పుడు ఈశ్వరుడు, కవళి, నీ భక్తి తిరుగులేదు.
నీ భక్తికి తిరుగులేదు. అయినప్పటికీ హరిజనుడు స్పృశించాడు అని తిరిగి స్నానం చేయటమే నువ్వు చేసిన అపరాధం. నాకు హరిజనులు పురజనులే కాదు, సకల ప్రాణులు ఒకటే. ఎవరైనా నన్ను సృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే నీకు ఈ శిక్ష వచ్చింది. అయినప్పటికీ నీ భక్తికి నీ తపస్సుకి మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నిన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. అంటే ఆయన దర్శించుకున్నప్పుడు కాశీయాత్ర ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. భక్తులు నీకు కానుకలు సమర్పించి, మరి ఫలితం ఆవిడకి ఇచ్చేస్తే మనం వెళ్ళిన ఫలితం మళ్ళీ మనకు ఎలా వస్తుంది? దానికి ఏం చేయాలట? భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను వాళ్ళు తిరిగి పొందుతారట. అంటే మనం ఆవిడకి కానుకలు ఇస్తే మళ్ళీ ఆ ఫలితాన్ని మనకి ఇస్తుందన్నమాట అని చెప్పి ఆయన అదృశ్యమైపోయాడు. అప్పటి నుండి కవళి మాత అయిందనమాట. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీమాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో గవ్వలిచ్చి, ఈ గవ్వలు నీకు, కాశీ ఫలితం నాకు అని ప్రార్థించిన భక్తులకు కాశీ వెళ్ళిన ఫలితం దక్కుతుంది అని చెప్పి విశ్వసిస్తారు. కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను తప్పకుండా దర్శించుకోవాలి. ఈ తల్లిని విశ్వనాథుడికి సోదరిగా భావిస్తారన్నమాట. తర్వాతది దుర్గా మందిరం. పూర్వం దుర్గుడనే రాక్షసుడు ప్రజలను ఎన్నో బాధలు పెట్టగా జగన్మాత భీకర యుద్ధంలో అతన్ని ఓడించి సంహరించింది. ఆ తర్వాత అక్కడ స్వయంభూగా వెలిసింది. దుర్గుని సంహరించింది కనుక దుర్గాదేవిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా కోతులు ఉండటం వలన కోతుల గుడి అని కూడా అంటూ ఉంటారు. ఆలయ గోపురం ఉత్తర భారత శైలిలో నిర్మింపబడి దగ్గరున్న కోనేరును దుర్గాకుండు అంటారనమాట. ఈ ఆలయంలో ఇంకా ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. అందులో చండభైరవుడు కాశీ క్షేత్రంలోని అష్టభైరవుల్లో ఒకడు. తర్వాత కుక్కుటేశ్వర మహాదేవ్, అండాకారంలో ఉన్న కుక్కుటేశ్వర మహాదేవుని అర్చించడం వలన జనన మరణాల విముక్తి కలుగుతుంది. కుక్కుటం అంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం పురుహూతికలో కోడి అన్నమాట. అందుకని అండాకారంలో ఉంటుంది ఈ శివలింగం. తర్వాతది తులసి మానస మందిరం. ఇది దుర్గా మందిరానికి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే గోస్వామి తులసీదాసు రామాయణాన్ని రచించాడు. తర్వాత 1964లో ఈ ప్రదేశంలో పాలరాతి కట్టడం నిర్మించారు. భవనం లోపల గోడలపై తులసి రామాయణం మొత్తం రాయబడి ఉంటుంది. రామాయణంలోని కొన్ని ఘట్టాల్లో చిత్రాలు, ఫోటోలు కూడా ఉంటాయి. 2 అంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పైన తులసీదాస్ విగ్రహాలు ఉంటాయి. పురాణాల్లో కొన్ని ఘట్టాలను బొమ్మలతో దృశ్యకావ్యంగా అక్కడ ప్రదర్శించారు. దీన్ని దర్శించుకోవడానికి టికెట్ ఉంటుందట. 5 రూపాయలు ఏదో నామినల్ ఫీ ఉంటుందట. తప్పకుండా చూడవలసిన ప్రదేశం అది. తర్వాతది సంకటమోచన హనుమాన్ మందిరం. ఈ ఆలయం కూడా దుర్గా మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. కాశీలో ఉన్న పవిత్ర ఆలయాల్లో సంకటమోచన హనుమాన్ మందిరం ఒకటి. గోస్వామి తులసీదాస్కు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఆలయం. అందువల్ల కష్టాలు అంటే కష్టాల నుండి భక్తులను కడదేర్చే అంటే విమోచన, సంకట మోచన, కష్టాల నుంచి విమోచనం అంటే కష్టాల నుంచి కడతీర్చేటటువంటి దేవుడిగా ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుడిని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. 2006 మార్చి 7న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతిస్తున్న సమయంలో బాంబులు పేల్చారట. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్య దైవాలైన సీతారాముల ఆలయం కూడా ఉంది. తర్వాతది బిర్లా మందిర్. ఆసియా ఖండంలోనే పెద్దదిగా భావించబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వం కాశీరాజు గారి చేయబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంది. దీనిని 1916లో పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు స్థాపించారు. ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాథుని ఆలయం ఉంది. బిర్లాలచే నిర్మించబడింది కనుక దీన్ని బిర్లా మందిర్గా వ్యవహరిస్తారు. ఈ పాలరాతి కట్టడం కాశీనాథుని ఆలయాన్ని పోలి ఉంటుంది. కాశీనాథుని ఆలయంలో కేవలం హిందువులకే అనుమతి, విదేశీయుల్ని అనుమతించరు. కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తి కలవారు ఎవరైనా చేసుకోవచ్చట. తర్వాతది భారతమాత మందిరం. 1936లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలరాతితో చెక్కిన మొత్తం భారతదేశ చిత్రపటం ఇందులో ఉంది. పర్వతాలు, నదులు, సముద్రాలు, మైదానాలు అన్నీ పాలరాతితో చెక్కిన తీరు బాగుంటుందట. తర్వాతది వ్యాసకాశి. పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాసకాశి. వ్యాస మహర్షి 18 పురాణాలు వ్రాసినవాడు, వేద విభాగం చేసినవాడు.
అంతటి గొప్ప వ్యక్తి తన కోపం కారణంగా కాశీ నుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాట. దానికి కథ ఏంటంటే, పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయన్ని పరీక్ష చేయాలనిపించింది. 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశారు. కాశీలో ఇంట శవం ఉన్నా కూడా అతిథులకు అన్నం పెడతారట. అటువంటి కాశీలో అన్నం దొరక్కపోవడంతో వ్యాసుడికి చాలా కోపం వస్తుంది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తాను అన్నాడు. కాశీ జోలికి పెడితే ఈశ్వరుడు ఊరుకుంటాడా? వ్యాసుడు శాపజలాన్ని చేతిలో పట్టుకోగానే గబాల్న అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయట. అందులో నుంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ బయటకు వచ్చి, నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియచేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్దామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడుతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కాలంలో చేయవలసిన అనుష్ఠానం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అందే ఆ తల్లి. వ్యాసుడు వెళ్ళి గంగా స్నానం చేసి అనుష్ఠానం అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి చక్కగా కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఈవేళ కూడా మనకు భోజనం లేదు అని అనుకుని ఔపోసన నీళ్లు చేత్తో పట్టుకునేసరికి పొగలు కక్కుతున్నటువంటి అన్నం, కూరలు, భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్యాలు అన్నింటితో నెయ్యి అభికారం చేయబడినటువంటి విస్తర కనిపించిందంట. వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోసను పట్టేశారు. అమ్మవారు వచ్చి, మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు, అందుకని కొంచెంసేపు విశ్రాంతి మండపంలో కూర్చోండి అని చెప్పింది. వాళ్ళు అలాగే అని కూర్చున్నారు. ఆవిడెవరో కాదు, అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలిపోమ్మని శాపం పెడతాడు. కానీ ఆకలితో ఉన్న బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుణ్ణి తీసుకొచ్చిందిట ఆ తల్లి. తర్వాత నెమ్మదిగా చివాట్లు పెట్టింది. 7 రోజులు అన్నం దొరక్కపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్ని మర్చిపోయావే, అష్టాదశ పురాణాలు ఎలా రాశావయ్యా? కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు ఊరుకుంటాడా అని నిలదీసింది. అప్పుడు శంకరుడు, వ్యాస, నీవు ప్రాజ్ఞుడివని 7 రోజులు అన్నం దొరక్కపోయినా ముక్తి క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసం సిద్ధం చేయబడిన ఈ వారణాసి పట్టణంలో ఎవ్వరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నువ్వు ఇక కాశీలో ఉండటానికి అర్హుడవు కావు. అందుకని నువ్వు కాశీ విడిచిపెట్టి ఉత్తర క్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. వెనక్కి తిరిగి బాధతో, అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అప్పుడు వెనక నుంచి అమ్మవారు, వ్యాస, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము మోక్షము రెండూ దొరుకుతాయి. కాబట్టి నువ్వు ఇక్కడ నుండి దాక్షారామం వెళ్ళిపో అంది. ఇది అన్నపూర్ణతత్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం. అక్కడ దగ్గరలోనే వనదుర్గ ఆలయం కూడా ఉందట, అది కూడా చూడవలసినటువంటిది. తర్వాతది రామ్నగర్ కోట, తర్వాతది అందులో కాశీలో ఉన్నటువంటి 12 ఆదిత్యులు, జ్యోతిర్లింగాలు, గంగా ఘాటు, పంచగంగా ఘాటు, ధూత్పాప్ నది, కిరణా నది ఆవిర్భావం. అంటే ఈ ధూత్పాప నది ధర్మనదుల ఆవిర్భావం ఎలా వచ్చాయంటే, ఈ పంచగంగా ఘాట్ అంటే పంచనదుల సంగమ స్థానం ఉందిట అక్కడ. అది గంగా, యమున, ధర్మ, ధూత్పాప, కిరణా నదులు. ఇవి 5 పంచగంగా ఘాట్ అంటే 5 గంగా నదుల సంగమం. గంగా, యమున, ధర్మ, ధూత్పాప, కిరణ. కార్తీక మాసం 4 రోజులు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు కూడా ఈ పంచగంగా ఘాట్లో స్నానం చేస్తాట. అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మాఘమాసం 4 రోజులు స్నానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఈ పంచగంగా ఘాట్లో ఒక్కసారి స్నానం చేయటం వల్ల కలుగుతుంది. ఇవి ఎలా వచ్చాయి? ఈ ధూత్పాప నది, ధర్మ నది అంటే భృగువంశానికి చెందిన వేదశిర అనే మహర్షి, ఆ మహర్షికి అప్సరస సుచిల కుమార్తె ధూత్పాప. భృగువంశానికి చెందిన వేదశిర మహర్షి అప్సరస సుచిల కుమార్తె ధూత్పాప. ఒకసారి ఈ ధూత్పాప బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఈ విశ్వంలోని 3.5 కోట్ల పవిత్ర తీర్థాలను ఆమె యందు నిక్షిప్తం చేస్తానని చెప్పాట. ఒకసారి ఆమెను దర్శించిన ధర్ముడు ఈమె అందానికి ముగ్ధుడై పెళ్ళాడదలిచి ఆమెను అడిగినప్పుడు తన తండ్రిని అడగవలసిందని కోరిందట.
ఆయన నీ అభిప్రాయం తెలుపమని అడగగా ఆమె నిరాకరించిందట. దాంతో కోపించినటువంటి ధర్ముడు ఆమెని శిల్పం కావాల్సిందిగా శిల అయిపోమని చెప్పి శపించాట. ఆగ్రహించినటువంటి దూత్పాప కూడా ధర్ముడిని నదిగా మారమని శపించిందట. దీంతో ఆయన ధర్మనదిగా మారిపోయాట. జరిగిందంతా తెలుసుకున్న వేదశిర మహర్షి తన తపశక్తితో ధూత్పాపని రాతి శిల్పంగా కాక చంద్రకాంత శిల్పంగా మార్చాట. అప్పుడు ధూత్పాపకు ధర్ముడు తగిన భర్త అని చెప్పగా చంద్రకాంత శిల్పంగా మారిన ధూత్పాప చంద్రకిరణాలకు కరిగి ప్రవాహంగా మారి ధర్మనదితో సంగమించిందట. 3.5 కోట్ల పవిత్ర తీర్థాలను తనలో నిక్షిప్తం చేసుకోవటం వలన అతి పవిత్రమైన నదిగా ధూత్పాప అవతరించింది. తర్వాతది కిరణా నది. సూర్యభగవానుడు ధూత్పాప ధర్మనదుల సంగమ స్థానం వద్ద పరమేశ్వర లింగాన్ని మంగళగౌరిని ప్రతిష్ఠించి వైకుంఠవాసుని ఉపదేశం మేరకు విశ్వనాథుని అనుగ్రహం అపేక్షిస్తూ మహోగ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన రోజు రోజుకి సూర్యకిరణాలు లోకాలు భరించలేనంత వేడెక్కసాగాడు. సూర్యతాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆ గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్తస్పర్శతో ప్రచండుణ్ణి చల్లబరిచాడు. లోకాలకు ఉపశమనం కలిగించాడు. నేటికి మయూకాదిత్యుని విగ్రహం మీద నిరంతర నీటి బిందువులు ఉండటం గమనించవచ్చు. ఇదే కిరణా నది ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్లో కలుస్తుందట. తర్వాతది గాబస్తీశ్వరలింగం మంగళగౌరి ఆలయం మయూకాదిత్యుడు. అంటే సూర్యుడు ప్రతిష్ఠించిన పరమేశ్వరలింగంగా గాబస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళగౌరిగా పంచగంగా ఘాట్లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూకాదిత్యునిగా మంగళగౌరి ఆలయంలోనే వెలిశాడు. ఈ మయూకాదిత్యుని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదట. నిత్య జీవితంలో అశాంతులు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి విశ్వసిస్తారు. అంత ముఖ్యమైనది బిందు మాధవాలయం. ఈ ఘాట్లోనే పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి బిందు మాధవ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి అగ్ని బిందు మహర్షి పేరు మీద బిందు మాధవుడిగా వెలిశాడు. ఇక్కడ స్వామి వివిధ యుగాలలో వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు. కృతయుగంలో ఆదిమాధవుడు, త్రేతాయుగంలో ఆనందమాధవుడు, ద్వాపరయుగంలో శ్రీమాధవుడు, కలియుగంలో బిందు మాధవుడు. ఔరంగజేబు బిందు మాధవ ఆలయాన్ని కూలగొట్టి అలంగీర్ మసీదు నిర్మించాట. ఇప్పుడు బిందు మాధవ క్షేత్రం స్థానభ్రంశం చెంది చిన్న ఆలయంగా ఉందిట. అలాగే పంచమాధవ క్షేత్రాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. బిందు మాధవుడు కాశీ, వేణి మాధవుడు ప్రయాగ, లీలా మాధవుడు రామతీర్థం, కుంతి మాధవుడు పిఠాపురం, సేతు మాధవుడు రామేశ్వరం. తర్వాతది త్రైలింగ స్వామి మఠం. తర్వాతది మణికర్ణికా ఘాట్. ఇది ఒకటి ముఖ్యమైనది. మణికర్ణికా ఘాట్ను మహావిష్ణువే స్వయంగా నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఎలా అంటే పూర్వం మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక సరస్సును తవ్వగా అది విష్ణు యొక్క స్వేదంతో నిండిపోయిందట. దాని ఒడ్డున ఉన్న మహాశివుని కోసం 1008 సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై శివుని యొక్క తపస్సును మెచ్చుకుంటూ విష్ణువు యొక్క తపస్సును మెచ్చుకుంటూ తల ఆడించాట. అప్పుడు ఆయన కుడి చెవికి ఉన్న కన్నాభరణం జార తటాకంలో పడిందిట. సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడు ధరించిన చెవికుండలం పడిన ప్రదేశం మణికర్ణిక ఘాట్ అయింది. ఆ తర్వాత కాలంలో గంగా నది ఆ తటాకం మీద నుంచి ప్రవహించిందని కొందరు అంటారు. ఈ ఘాట్లో మెట్లు ఎక్కి పైకి ఎలా పెడితే అక్కడ నలువైపులా మెట్లు కట్టబడిన పుష్కరిణి ఒకటి ఉంది. అదే శ్రీ మహావిష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరు అంటారు. మహావిష్ణువు కోరిక మేరకు ఈ మణికర్ణిక హ్రదం సమస్త విశ్వంలోనే ఉత్తమ తీర్థంగా విరాజిల్లుతూ ఉంది. సరిగ్గా 12 గంటలకు గంగా నదిలో మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ హ్రదంలో ఆ తటాకంలో స్నానం చేసి మళ్ళీ వచ్చి మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలని చెప్తారు. ఈ ఘాట్లో స్నానం చేయడానికి మధ్యాహ్నం 12 గంటలకు సకల దేవతలు వస్తారట. ఆ సమయంలో అక్కడ స్నానం చేసిన వారికి కలిగే పుణ్యరాశిని వర్ణించడానికి బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో 100 సంవత్సరాల పాటు చెప్పినా కూడా సమయం సరిపోదట. అంత పుణ్యం లభిస్తుందట. ఇప్పుడు మనకి కూడా ఆ కాశీ గురించి చెప్పుకోవడానికి అంత సమయం లేదు. అందుకని కొంచెం కాశీ అనుకున్నా కూడా పుణ్యం లభిస్తుందట. అందుకే మణికర్ణికకి ముక్తికాంత కింకరి అంటే దాసి అంటారు. అంటే మణికాంత కింకరి అంటారనమాట. మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికలో స్నానం చేసి మణికర్ణికా స్తవం తప్పక పఠించాలి. ఈ ఘాట్లోని తారకేశ్వరాలయం తప్పక దర్శించాలి. మణికర్ణికా స్నానానంతరం మౌనవ్రతంలో కాశీ విశ్వనాథుడిని దర్శిస్తే సమస్త వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుందట. ఆ మణికర్ణిక వద్ద తిలతర్పణ చేస్తే యజ్ఞం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుందట. ఇక్కడ శ్మశాన ఘట్టంలో 24 గంటలు శవదహనం జరుగుతూ ఉంటుంది. మిగిలిన చోట్ల సూర్యాస్తమైన తర్వాత శవదహనం జరగదట. తర్వాత ముఖ్యమైనవి దశాశ్వమేధ ఘాట్, గంగాహారతి. ఈ గంగాహారతి మనం ప్రతిరోజు టీవీలో కూడా చూస్తున్నాం కదా. తర్వాతది
శూల టంకేశ్వరుడు, అంటే వీటి గురించి చెప్పుకోవచ్చు కానీ అంత సమయం మనకి ఇక్కడ లేదు. బ్రహ్మేశ్వరుడు, బండిదేవి. ఈ అమ్మవారి వలన అపాత్ర దానం వలన కలిగే పాపాలు నశిస్తాయట. అలాగే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరైనా తెలుసో తెలియకో హింసించిన పాపాలు కూడా నశిస్తాయట. ఈ తల్లిని దర్శిస్తే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు చేసిన పాపాలను కూడా కడిగేస్తుందట. అంత శక్తివంతమైంది బండిదేవి, కాబట్టి తప్పకుండా దర్శించాలి. తర్వాతది ప్రయాగేశ్వరుడు. బండిదేవి ఆలయంలోనే ప్రయాగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ లింగార్చన వలన ధనం, ధాన్యం, భక్తి భక్తి తత్పరులైన పుత్ర సంతానం కలుగుతారు. అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది. ప్రయాగ మాధవుడు, వరాహేశ్వరుడు, దశాశ్వమేధేశ్వరు, కేదార్ ఘాటు, అస్సీ ఘాటు, తులసి ఘాటు, లోలార్కాదిత్యుడు, అమరేశ్వరుడు, అర్క వినాయకుడు, హరిశ్చంద్ర ఘాటు, హరిశ్చంద్రుడి పేరు మీద ఉన్నటువంటి ఘాట్ అది. ఆనంద భైరవుడు, క్షేమేశ్వర ఘాటు, క్షేమేశ్వరాలయం, సింధియా ఘాటు, సంకట మందిరం, యమాదిత్యుడు, ఆత్మవీరేశ్వరుడు, మణికర్ణికాదేవి. ఈ సింధియా ఘాట్లోనే ఆత్మవీరేశ్వరుడి ఆలయం ఎదురుగా ఈ మణికర్ణికాదేవి ఉంటుందట. 12 సంవత్సరాల బాలికా విగ్రహం చూడముచ్చటగా ఉంటుందట. ఈమె మణికర్ణికా తీర్థమాత, ముక్తికాంత ఈమె అన్నమాట. కాత్యాయని ఆలయం ఈ సింధియా ఘాట్లో కొలువై ఉన్నటువంటి మరో ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయాన్ని పంచముద్ర మహాపీఠం అంటారట. అమ్మవారి పేరు వికటాదేవి. కాత్యాయనుడు అనే భక్తుడు మొట్టమొదటిగా ఈ అమ్మవారిని కొలిచాడు. ఆయన పేరు మీద కాత్యాయనిగా పిలువబడుతుంది. మహిషాసుర సంహార సమయంలో త్రిమూర్తులు ముగ్గురు తమ తమ శక్తులను అమ్మవారికి ఇచ్చారట. ఆ శక్తులతో అమ్మవారు అసుర సంహారం చేసిందట. అమ్మవారి వాహనం సింహం. తర్వాత ఉపశాంతేశ్వర్, త్రిలోచన ఘాటు, హిరణ్య గర్భేశ్వర్, త్రిలోచనేశ్వర లింగం. తర్వాత పాదోదక తీర్థం, అరుణాదిత్యుడు, ఆది మహాదేవ మందిరం, మోదకప్రియ వినాయకుడు, కామేశ్వరాలయం, ఖగోళాదిత్యుడు, లాల్ ఘాటట, గోప్రక్షేశ్వర్, ఆదికేశవ ఘాటు, ఆదికేశవాలయం, కేశవాదిత్యుడు, జ్ఞానకేశవుడు, వరుణ సంగమేశ్వరుడు, వేదేశ్వరుడు, నక్షత్రేశ్వరు, చతుర్ముఖేశ్వరు, ఖర్వ వినాయకుడు. ఇవన్నీ కూడా మనకి అందుకే కాశీఖండంలో శ్రీనాథ మహాకవి వర్ణించాడు. పాలిండ్లు కదలంగా పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూంకారమనురించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున దీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమనరించు కాశీ. అంటే అర్థం ఏంటంటే, ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్రమణ సమయం అవుతున్నప్పుడు చేతి గాజులు, కాలి మువ్వలు చప్పుడవుతూ వినిపిస్తూ ఉండగా పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవి వచ్చి ఆ జీవుడి తలను తన ఒళ్ళో పెట్టుకుని తన పమిటి చెంగుతో గాలి వీచేసరికి జీవుడు కొంచెం చల్లని గాలి తగిలితే అమ్మయ్య అనుకుంటాం కదా, స్వాంతన పొందుతాడు. అలాగే డుంటి గణపతి వచ్చి ఎగ ఊపిరి తీస్తున్నటువంటి జీవుడికి తన చల్లని తొండంతో ముక్కు దగ్గర నిమురుతూ ఊపిరి అందిస్తాడట. ఇక దేహం పెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయినటువంటి జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ నిమిరేసరికి హాయిం పొందుతాట. ప్రమద గణాల్లో ఉత్తముడైనటువంటి భృంగి జీవుడి నుదుటిపైన ఇక భయపడద్దు అని విభూది పెడతాట. చక్కని సువాసనలు వెదజల్లుతూ ఉండగా గణగణ గంటల ధ్వనులు వినిపిస్తూ ఉండగా సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే వచ్చి జీవుడి పక్కన కూర్చుని ముందుకి వంగి జీవుడి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశించగా జీవుడు ఆ తారక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. అప్పుడు ఆ మరణ సమయంలో తారకాన్ని పలికావు అన్న మిషతో వంకతో ఆ జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాట. అంత గొప్పది కాశీక్షేత్రం. ఇప్పుడు కాశీలో 9 రోజులు ఉండాలి అంటారు. కాశీలో 3 రోజులు నివసిస్తే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం, 5 రోజులు నివసిస్తే చతుర్వేదాలను అధ్యయనం చేసిన ఫలితం వస్తుందట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది కాశీలో 3, 5 లేకపోతే 9 నిద్రలు చేయాలని వస్తారు. పగలంతా గయా, ప్రయాగ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రాత్రిళ్ళు కాశీలో నిద్రిస్తే చాలనుకుంటారు. కానీ అలా చేయకూడదట. ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజుగా పరిగణించాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. 3 రోజులు అంటే 3 పూర్తిగా 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు అని అర్థం అనమాట. ఈ రోజుల్లో మాది బిజీ అని అనుకుంటాం, కానీ అలా కాదట. కాశీ లాంటి క్షేత్రయాత్ర మాత్రమే మన ప్రస్తుత జీవితానికి, మన తర్వాత జీవితానికి కూడా ఉపయోగపడుతుందని మనం మర్చిపోకూడదు. ఏదో వెళ్ళాం వచ్చామని కాకుండా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి చక్కగా
ఆ కాశీ విశ్వేశ్వరుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ చూసుకొని దర్శించుకొని మోక్షాన్ని పొందాలి. ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నాం కదా, ఇంకొక ముఖ్య విషయం చెప్పుకుందాం చివరిగా. నేను మనం కాశీ విశాలాక్షి ఇందులో ఇక్కడ అదేంటి 12 మంది ఆదిత్యులు, జ్యోతిర్లింగాలు, అక్కడ లేని దైవం లేదు, సమస్త దేవతలు అక్కడే ఉన్నారు, అష్టమాతృకలు, తర్వాత దశ మహావిద్యలు, మళ్ళీ కామాఖ్యలో ఉన్నట్టు ఇక్కడ కూడా అన్నీ అందరూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి ఏంటి, కామాఖ్య, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అన్ని 3 కాతో వచ్చాయి చూడండి. అందుకని చాలా ముఖ్యమైనటువంటి శక్తిపీఠాల్లో ఈ 3 అతి ముఖ్యంగా చెప్తారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే చతుషష్ఠి యోగినులు కూడా ఉన్నారు. దానికి కూడా మనకి చతుషష్ఠి కళ యోగిని గణసేవిత అని చెప్పి లలిత శాస్త్రంలో కూడా వస్తుంది కదా. మరి 64 మంది దేవతల పేర్లు కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెప్పుకుందాం, ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకోకపోయినా పేర్లు చెప్పుకున్నా మనకి ఆ అమ్మవారు కనికరిస్తుంది. వాళ్ళు ఎవరు అంటే కొంచెం ఎక్కువ అవుతుందేమో, అయినా కూడా పర్వాలేదు, ఆ పేర్లు చెప్పుకుంటే మనకి ఆ అమ్మవారిని కొలుచుకున్నటువంటి పేర్లు తలుచుకున్నా కూడా మనకి పుణ్యమే అది. అవి ఎవరంటే 64, కొంచెం లెక్క పెట్టగలిగిన వాళ్ళు పెట్టండి. గజానన, సింహముఖి, గృద్ధస్య, కాకతుండిక, ఉష్ట్రగ్రీవ, హయగ్రీవ, వారాహి, శరభానన, ఉలూకిక, శివారావ, మయూరి, వికటానన, అష్టవక్ర, కోటరాక్షి, కుబ్జ, వికటలోచన. తర్వాత సుంష్కోదరి, లలజిహ్వ, స్వదంష్ట్ర, వానరానన. తర్వాత రుక్షాక్షి, కేకరాక్షి చ, బృహత్తుండ, సురాప్రియ, కపాలహస్త, రక్తాక్షి, సుఖి, స్యేని, కపోతిక. తర్వాత పాశహస్త, దండహస్త, ప్రచండ, చండ విక్రమ. తర్వాత శిశుగ్ని, పాపహంత్రి, చకాళి, రుధిరపాయిని, వసాధయ, గర్భభక్షావహ, హస్తాంత్రమాలిని, స్థూలకేసి, బృహత్కుక్షి, సర్వస్య, ప్రేతవాహన, దందసూకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, వృత్తాస్య, ధూమనిశ్వాస, వ్యోమైక చరణోర్ధ్వదృక్, తాపిని, శోషణీ దృష్టి, కోటరి, స్థూలనాసిక, విద్యుత్ప్రభ, బలాకాస్య, మార్జారి, కటపూతన, అట్టాట్టహాస, కామాక్షి, మృగాక్షి, మృగలోచన. ఈ 64 నామాలను కలిగి కాశీక్షేత్రం నందు సంచరిస్తున్నటువంటి ఈ యోగినీల నామాలను ప్రతిరోజు 3 పూట్ల ఎవరు పఠిస్తారో వాళ్ళకి దుష్టబాధలు నశిస్తాయి. డాకిని, శాకినిలు కూడా కూష్మాండ యక్షరాక్షసులు కానీ ఈ నామాలను జపించి వారిని ఎంత మాత్రం పీడించరు. శిశువులకు మాతృగర్భానికి రక్షణ కల్పిస్తారు. ఈ యోగిని పీఠాన్ని సేవించి వారు అభీష్ట సిద్ధిని పొందుతారు. ఈ యోగిని గణము కాశీలో గల మణికర్ణికకు ఎదురుగా ఉంటారట. వారికి నమస్కరించినా చాలు, ఎట్టి విఘ్నాలు కలగవు. ఇది స్కాంద పురాణం నందలి కాశీఖండంలో 45వ అధ్యాయంలో పేర్కొనబడిందనమాట. అందుకని ఎవరైనా అది చదవచ్చు, చదివితే ఈ వివరాలన్నీ మీకు అందులో కనిపిస్తాయి. అంత గొప్ప క్షేత్రం అన్నమాట. కాశీ నామస్మరణ, ఉచ్చారణ, శ్రవణం, కాశీలో ధ్యానం, జపం, పూజ, దానం అనేవి అత్యధిక పుణ్యప్రదాలు. కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది. అందుకే ఈ క్షేత్రంలో వీలైనంత పవిత్రంగా జీవిస్తూ మనకు చేతనైనంత వరకు దైవ సన్నిధిలో గడపాలి. ఉన్నంతలోనే దాన ధర్మాలు చేయాలి. కాశీలో గంగా స్నానం, డుంటి గణపతి దర్శనం, విశ్వనాథ దర్శనం, అన్నపూర్ణ దర్శనం, విశాలాక్షి దర్శనం, కాలభైరవం దర్శనం, దండపాణి దర్శనం, కేదారేశ్వరుడు, ఇలా ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. ఇంకా నేను ఓన్లీ పేర్లే చెప్పాను, వాటి గురించి చెప్తే కనీసం ఈ కాశీ గురించే దాదాపు 6 రోజుల పైన చెప్పుకోవచ్చు అనమాట. అంత గొప్ప క్షేత్రం కనుక కాశీ విశ్వేశ్వరనాథ సమేత విశాలాక్షి అన్నపూర్ణ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.